వైట్ విజువల్స్ మనం చూస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో జిలిటన్ 6 ఒకవైపు భారీ ఎండలు కొడుతూ ఉన్నాయి, పెద్ద మొత్తంలో ఎండలు కొడుతూ ఉన్నాయి. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు అంతేందుకు బయట ఏదైనా మనం చాలా మంది కొంతమంది వ్యక్తులు బయట ఓపెన్ డ్రింకింగ్ చేసి అక్కడ బీర్ బాటిల్ పడేస్తూ వెళ్తూ ఉంటారు. అది కూడా ఈ మంటల తాటికి పేలిపోయి చిన్న చిన్న స్పార్కిల్స్ ఇవ్వడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. సో వేసవి కాలంలో ప్రతిదీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే. సో చిన్న చిన్న స్పార్కిల్స్ భారీ అగ్ని ప్రమాదానికి కారణమవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ జిలిటన్ 6 బ్లాస్ట్ అవడం కారణంగానే 3 ఇండ్లు పూర్తిగా ధ్వంసమైపోయి 4 మరణించారు, 12 మంది గాయాలని తెలుస్తోంది. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఏం జరిగింది అక్కడ? సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పీ ఏం చెప్తున్నారు? అక్కడ ప్రత్యక్షంగా దాన్ని చూసినటువంటి ఆ బాధిత కుటుంబం ఏం చెప్తోంది? ఎందుకు ఈ ప్రమాదం జరగాల్సి వచ్చింది? ఈ బ్లాస్ట్ గల కారణం ఏంటి? మన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జరిగినటువంటి ఏదైతుందో సంఘటనగా మొత్తం అంతా ఈ అధికారులు కావచ్చు, లేక పక్కన ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జిలిటన్ 6 పెరగడం వల్లనే ఏకంగా దాదాపు 3 ఇళ్ళు దగ్ధమైనటువంటి ఏకంగా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లోనే పలువురికి 4 చనిపోవడం, దాదాపు 12 మంది గాయపడడం అనేది అసలు వీళ్ళు ఎక్కడ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు. కాకపోతే జిలిటన్ 6 పేలి ఈ వేసవి కాలం, ముఖ్యంగా ఈ సమయంలో ఏదైతే రాళ్లు పేల్చడానికి ఉపయోగించేటువంటి జిలిటన్ 6 ఇళ్లలో పెట్టుకోవడం అనేది ఇది సంఘటనకు బాధ్యతగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే ఇంకా పూర్తిగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి. కాకపోతే వీరికి 12 మంది ఎవరైతే ఉన్నారో తీవ్ర గాయాలైనటువంటి వారికి మెరుగైన వైద్య సహాయం కోసం కదిరి ఆసుపత్రి లేదంటే బెంగళూరు కూడా తరలించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, జిల్లా ఎస్పీ, మరి కలెక్టర్ కూడా అధికారులని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లోనే మొత్తం మీద ఈ రోజు 4 చనిపోవడం, 12 మందికి తీవ్ర గాయాలు కావడం అనేది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ముందు బయట అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఆ కుటుంబంలో ఉన్నవారు కానీ మిగిలిన వారు అయితే గాయాల పాలయ్యారో అక్కడ ఘటన గల కారణం ఏమని చెప్తున్నారు? ఎక్కడ ఈ బ్లాస్ట్ జరిగింది? అంటే 3 ఇళ్లలో ఎక్కడ బ్లాస్ట్ జరిగింది? ఆ జిలిటన్ 6కి ఏదైనా అంటుకున్నాయా? కేవలం ఎండ తీవ్రత కారణంగానే ఈ బ్లాస్ట్ జరిగిందా? ఎలా జరిగి ఉంటుంది బ్లాస్ట్? అదే వీళ్ళు క్షతగాత్రులు కూడా ముఖ్యంగా ఇక్కడ నుంచి ఏమి జరిగిందని కూడా మేము తెలుసుకోలేకపోయాము. ఒకే పెద్ద శబ్దం వినిపించినటువంటి నేపథ్యంలో ఏకంగా ఇవన్నీ మా మీద కొన్ని రాళ్ళు ఇటువంటివన్నీ పడ్డాయి. అంతే తప్ప మాకు ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపలనే మాకు అసలు శబ్దం మాత్రం వినిపించింది పెద్ద ఎత్తున. అందులో ముఖ్యంగా జిలిటన్ 6 ఈ వేసవి కాలం దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి జిలిటన్ 6 నిల్వ ఉంచడం, ముఖ్యంగా వీరు బండరాళ్ళు పగలగొట్టడానికి లేదంటే ఇతరత్ర కొంచెం పనులకు ఇవి వాడుతారు అని మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. కాకపోతే మరి ఇంకా ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదంటే ఏదైతే ఉందో వీరు చేస్తున్నటువంటి పనికి కోసమే వీరు జిలిటన్ 6 అక్కడ నిల్వ ఉంచుతున్నారా అనేది మాత్రం ప్రాథమిక నిర్ధారణ ఏదైతే ఉందో ఎంక్వైరీలో తేలుతుందని డిఎస్పీ శివనారాయణ శర్మ చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే మాత్రం పూర్తి వీళ్ళకైతే ఇల్లు నేలమట్టమే పూర్తిగా పడిపోయి వాళ్ళకి ఆస్తి నష్టం బాగా జరిగింది. ప్రాణాలు, ముఖ్యంగా 4 ప్రాణాలు కోల్పోవడం, ఆ 4 వ్యక్తులు కూడా అక్కడే సంఘటనా స్థలంలో మనం చూడొచ్చు విజువల్స్ లో. వారు పూర్తి గాయాలయ్యి వారిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అయితే మధుసూదన్, మహాబుర్ని, విశ్వనాథ్ రెడ్డి, అస్లాం భాష మృతులు. వీరు 4 చనిపోయినటువంటి వ్యక్తులు. మిగతా 12 మంది అయితే మాత్రం వారికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. వీరిని మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు మేము తీవ్రంగా కృషి చేస్తామని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కాకపోతే జిలిటన్ 6 ఈ సంఘటన ప్రమాద సంఘటనకు జిలిటన్ 6 అంటే ఇతరత్ర మరేదైనా ఉన్నాయా అనేది పూర్తి ఎంక్వైరీలో తేలుతుంది అనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. మనోజ్ బట్ నాయుడు, అక్కడ ఘటనకు సంబంధించిన దానిపైన అక్కడ క్షతగాత్రులు ఎక్కడికి తరలించారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? దీనిపైన గవర్నమెంట్ రియాక్షన్, అధికారులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎస్ మనోజ్, ఇక్కడైతే ఇప్పుడు క్షతగాత్రులను అయితే మాత్రం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం లేదంటే ఇంకా అవసరం అనుకుంటే బెంగళూరు కూడా
తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్ కూడా అక్కడ రెవెన్యూ అధికారులతో మాట్లాడి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, మనము ఇమ్మీడియట్ గా వారి ప్రాణాలు కాపాడాలని, లేకుంటే ముఖ్యంగా వారికి మెరుగైన వైద్య చికిత్స అందించడానికి మనం ఏమైనా చేద్దాం, మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు, మీ నిర్ణయం అయితే మాత్రం ఇమ్మీడియట్ గా స్పీడ్ గా తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనకి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మరోవైపు ఎస్పీ అధికారులు మొత్తం పోలీస్ అధికారులు అయితే ఇమ్మీడియట్ గా సంఘటనా స్థలానికి వెళ్ళిన వెంటనే అంబులెన్స్ లో ఏర్పాటు చేసి వారిని క్షతగాతులను తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అయితే మాత్రం ఎటువంటి ఎక్కడ చిన్న లోపం కూడా జరగకుండా వీరికి సపరీలు చేయాలి అన్నట్టుగా అధికారులకు ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. మరి మొత్తం మీద అయితే మాత్రం క్షతగాత్రులు 12 మందికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి, రక్త గాయాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీరికి హెడ్ ఇంజరీ, ఏదైనా మేజర్ హెడ్ ఇంజరీ అయినటువంటి వారికి అటువంటి వారిని అయితే మాత్రం ఖచ్చితంగా బెంగళూరు నుంచి, ఎందుకంటే కదిరి నుంచి బెంగళూరుకి తీసుకెళ్లడం ఈజీ, ఇక్కడ అనంతపురం తీసుకొచ్చి మరి అక్కడంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా బెంగళూరుకు తరలించేందుకే ఈ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా సత్యసాయి జిల్లా కదిరిలోని కుమ్మరివాండ్లపల్లిలో ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటికి 3 ఇళ్లు కూడా ధ్వంసం అయిపోయాయి. అక్కడ పేలింది జిలిటెన్ స్టిక్స్ అన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పేలుడు గల కారణం ఏంటి, ఎందుకు పేలాయి, ఇంకేదైనా గ్యాస్ సిలిండర్ పేలిందా, ఇంకా ఇతరత్ర కారణాలు తెలియాల్సి ఉంది. బట్ 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసపడంతో 4 స్పాట్లో మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరూ కూడా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో అక్కడికి చేరుకున్న డిఎస్పీ శివనారాయణ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ జరిగినటువంటి ఆ పేలుడు తాటికి కొంత నిప్పులు చెలరేగడం, మంటలు చెలరేగడం, కొంత చాలా బర్న్స్ ఉండడం, అక్కడ వారంతా కూడా ఆ ఇల్లు కూలిపోయి ఆ పైన ఉన్నటువంటి శిథిలాలు వారిపై పడడంతో వారంతా కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారు. విజువల్స్తో చూస్తున్నాం, చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు కనబడుతున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. సో దాంట్లో కాళ్ళు చేతులు చిన్నగా విరిగిపోయిన ఉన్నాయి, తలకు చాలా బలమైన గాయాల పాలైన వారు ఉన్నారు. సో 12 మందిని, వారి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ హుటాహుట్న కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ఇంకా తెలియాల్సి ఉంది ఏం జరిగిందనేది. పోలీసులు మాత్రం అక్కడ పరిశీలిస్తున్నారు, సంఘటన స్థలాన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆ సంఘటన స్థలం ఎటువంటి సిచ్యువేషన్ల కొన్ని ఉద్రిక్తత పరిస్థితి ఎలా ఉంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఆ దృశ్యాలు చూద్దాం. చిన్నగా 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 కొంచెం చిన్నగా